వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో 9 గంటల 17 నిమిషాలు మార్కెట్ ఓపెన్ అయ్యి 2 నిమిషాలు అయింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ చూద్దాము. సో సో లాజిక్ ఏ విధంగా ఎంట్రీకి ప్లాన్ చేద్దాం అనేది చూద్దాము. సో ఇది ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్. సో ఇక్కడ 50% ఇది చూసుకున్నట్టయితే ఇది 50% మార్కెట్ సో ఈ ఏరియాలో ఉంది. సో మార్కెట్ కొద్దిగా బై సైడ్ వస్తే కొద్దిగా పైకి వస్తే మనం డౌన్ సైడ్కి తీసుకుందాము. సో ప్రెజర్ ఏ విధంగా ఉన్నది అనేది చూద్దాము. సో మార్కెట్ సైడ్ వేస్గా ఉంటుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి, సో ఆల్రెడీ చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకి ఎంత ప్రైస్ రేంజ్ అంటే ఈ ఏరియా నుండి ఇంత అంటే ఆల్మోస్ట్ 150 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో కొద్దిగా రిస్కీ. మనకి ఈ ఏరియాలో ఓపెన్ అయితే మంచి మూమెంటం వచ్చేది. సో మనకైతే అది మిస్ అయిపోయింది. సో మరి బయ్యింగ్ ప్రెజర్ వస్తుంది. మార్కెట్ ఇంకా బై సైడ్ వస్తే అప్పుడు మనము పుట్ సైడ్కి తీసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ 150 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇది బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, కిందికి వచ్చేసి మళ్ళీ ఇలా పైకి వెళ్తుంది. సో కాబట్టి నేను ఇంకా ట్రేడ్ అయితే తీసుకోలేదు. సో ఇక్కడ కొంత ఇంకా ట్రేడ్ అయితే తీసుకోలేదు. సో ఇక్కడ పొజిషన్స్ చూసుకున్నట్టయితే 9 గంటల 28 నిమిషాలు అయింది, ఇంకా పొజిషన్స్ ఏం తీసుకోలేదు. సో బుల్లిష్ ప్రెజర్ అయితే వస్తుంది. సో ఈ ఏరియాలో మనకి సో ఈ ఏరియాలో 23,033 దగ్గరికి ఇటు పైకి వచ్చిందనుకో సెల్ ప్రెజర్ చేయొచ్చు, సెల్లర్స్ యాక్టివేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ ఈ హై నుండి ఈ లోకి ఫిబొనాచి డ్రా చేశాను. సో ఈ 50% దగ్గర టచ్ చేసింది. తర్వాత ఇంకో కొద్దిగా 60% దాకా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి నేను పుట్ సైడ్కి అయితే ట్రై చేస్తాను. సో మరి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ బయింగ్ ప్రెజర్ వస్తుంది, తర్వాత ఫిన్ నిఫ్టీ కూడా బయింగ్ ప్రెజర్ వస్తుంది. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో అందుకని నేను కాల్ సైడ్కి అయితే ఒకటి తీసుకున్నాను. కాల్ సైడ్ ప్రెజర్ ఇంకా ప్రెజర్ అవుతుంది, బయింగ్ ప్రెజరు. ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను. సో లాజిక్ అయితే చెప్తాను. సో యాక్చువల్లీ ఈ హై టు ఈ లోలో 50% వచ్చింది, ఇక్కడ తీసుకోవాల్సింది. సో ఇప్పుడు ఈ ఏరియాలో డే లోకి ఈ ఏరియాలో తీసుకున్నాను. సో టార్గెట్ మనకు ఒక 50 పాయింట్స్ అని అనుకుంటున్నాను. సో చూద్దాము. సో మనకైతే 1300 ప్రాఫిట్లో ఉన్నాము. ఫుల్ క్వాంటిటీ యాడ్ చేస్తే బాగుండేది కానీ ఇట్స్ ఓకే. సో మనకి 2000 మనకి ఇంకా కొద్దిగా ఇక్కడికైతే మనకి ఇంకా ఫుల్ క్వాంటిటీ యాడ్ చేస్తే బాగుండేది. 1500 ప్రాఫిట్ వస్తుంది. మనమైతే స్టాప్ లాస్ అయితే పెడదాము. సో 2500. సో స్టాప్ లాస్ అయితే పెడదాము. సో ఎగ్జిక్యూట్ అయింది, 2600 వచ్చింది మనకు.
ఇంతకుముందే వచ్చేది మంచి ఎగ్జిట్ చేసేసాను. ఇంకా మనకి ఇంకా టార్గెట్ ఉంది, ఇంకా కొద్దిగా. సో ఇంకొక 50 పాయింట్స్, ఇంకో 70 పాయింట్స్ దాకా మనకి పడుతుంది. మంచి టార్గెట్ ఉంది కానీ క్విక్గా ఎగ్జిట్ అయిపోయా. సో ఇంకా వెయిట్ చేస్తే మంచిగా వచ్చేది ప్రాఫిట్. ఇట్స్ ఓకే. సో ఫ్రెండ్స్, ఇక లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫస్ట్ క్యాండిల్ 1 మినిట్ది. సో దీనికి 50% ఇక్కడ ఉంది. సో కింది సైడ్ ఎవరైతే తీసుకుంటారో చాలామంది ట్రాప్ అయి ఉండొచ్చు, ఈ ఏరియా మార్కెట్ పైకి పోతుందని. సో ఇప్పుడు నేను ఫిబొనాచి డ్రా చేశాను. 50% ఇక్కడ సైకలాజికల్ నెంబర్ 23,000 దగ్గర మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ అయితే బుల్లిష్ అందరినీ కాల్ సైడ్ అట్రాక్ట్ చేసింది. అట్రాక్ట్ చేసి 50% తర్వాత మళ్ళీ సడన్గా మార్కెట్ అయితే డౌన్ సైడ్ తీసుకొచ్చింది. సో నేను ఇక్కడ కూడా ఎంటర్ కాలేదు. సో ఈ ఏరియాలో నేను బుల్లిష్కి ఒక చిన్న క్యాండిల్, చిన్న ప్రాఫిట్ తీశాను. తర్వాత వెయిట్ చేశాను. సో ఈ ఏరియాలో నేను ఇది పడేటప్పుడు లేను, కొద్దిగా సైడ్కి వెళ్ళిపోయాను. సో సిస్టమ్ ముందు లేను. సో తర్వాత ఈ క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్ ఇక్కడ ఎంటర్ అయ్యాను. సడన్గా ఈ క్యాండిల్ ఎగ్జిట్ అయిపోయాను. సో మనకి ఇక్కడ ఈ నుండి ఇడికి ఉన్నా కానీ మంచి ప్రాఫిట్ అయితే వచ్చి ఉండేది. కానీ ఇట్స్ ఓకే. మనం అయితే లాజికల్గా అయితే ఎంటర్ అయ్యాము, చిన్న ప్రాఫిట్ అయితే తీసాము. సో ఇంకా మంచి ప్రాఫిట్ అయితే వచ్చి ఉండేది. 2600 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే ట్రేడ్ అయితే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్. సో నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో అంతవరకు సెలవు.